ఢిల్లీలో మరి కాసేపట్లో సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సమావేశంలో డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యంత ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే ఒక సంఘం. ఈ సంఘం ఇప్పుడు సమావేశం. ఈ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలు. ఒకటి, 2024 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కావటం, అదేవిధంగా ఇండియా భాగస్వామ్య కూటమి చెందినటువంటి నేతలందరితో కూడా మాట్లాడిన తర్వాత ఆ సమావేశంలో చర్చించిన అంశాలు, అదేవిధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను, వీటన్నింటినీ కూడా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తావించడం, ఆ మేరకు ఆ ప్రస్తావించిన అంశాలను కాంగ్రెస్ పార్టీ నాయకులను, శ్రేణులను కింది స్థాయి వరకు కూడా సమాయత్తం చేయడం. ఎందుకంటే కొన్ని చోట్ల దాదాపు 545 లోక్సభ స్థానాల్లో 250 పైగా కొన్ని స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముఖాముఖి బీజేపీతో తలబడబోతుంది. మిగిలిన అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొంత త్యాగం చేయాల్సి ఉంది. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత ఉన్నత స్థాయి సంఘంలో నిర్ణయించి ఆ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు రెండవ విడత భారత్ జోడో యాత్ర అరుణాచల్ ప్రదేశ్ నుంచి పోర్బందర్ వరకు కూడా చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే ఉంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ భారత్ జోడో యాత్ర మరొకసారి కూడా ప్రారంభించేందుకు కూడా సన్నద్దం కావాలన్న అంశాన్ని కూడా పార్టీ శ్రేణులకు ఒక సందేశం ఇచ్చేందుకు కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి, రాజస్థాన్ లాంటి బలమైన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా అంతర్గత కుమ్ములాట్లు, ఇతరత్ర అనేకటువంటి సమస్యల కారణంగా పార్టీ డీలాపడిపోవటం, ఓటమి చెందడం, దీనిపై కూడా సమీక్షించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రకంగా మొత్తం ఈ 4 అంశాలకు సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సిడబ్ల్యూసీలో సభ్యులుగా ఉన్నటువంటి సభ్యులు ఒక దామోదర్ రాజ నరసింహ మినహాయించి మిగిలిన వారందరూ కూడా హాజరయ్యారు. రఘువీరారెడ్డి, అదేవిధంగా వంశీచంద్రరెడ్డి, కొప్పుల రాజు, పల్లం రాజు, వీరంతా కూడా ఈ సమావేశంలో డి సుబ్రహ్మరెడ్డి, వీరంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికలు అతి కొద్ది నెలల్లోనే రాబోతున్నాయి. కాబట్టి వీటిని సమాయత్తం చేసేందుకు గాను అనేకటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. Right. Thanks for the updates, Prasad.